సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసానికి రాశిఫలాలు చూద్దాం. మరి రాశిఫలాలు కొత్తగా చూసేవాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఒకసారి చూసుకున్నట్టయితే మేషరాశిలో బుధ గురువులు మాస ప్రారంభంలో ఉన్నారు. కేతు వచ్చేసి 6వ స్థానంలో కన్యారాశిలో ఉన్నారు. ఇక శని వచ్చేసి 11వ స్థానము కుంభరాశిలో, కుజుడు కూడా కుంభరాశిలో 11వ స్థానంలో ఉన్నాడు. ఇక శుక్ర రాహులు ముగ్గురు కూడా ద్వాదశ స్థానంలో ఉన్నారు. మరి ఈ మాసంలో గ్రహ మార్పు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏప్రిల్ 20వ తారీఖు కుజుడు కుంభంలోంచి మీనంలోకి ద్వాదశంలోకి వెళ్తున్నాడు. ఏప్రిల్ 25వ తారీఖు శుక్రుడు ద్వాదశంలోంచి జన్మంలోకి రావడం. ఇక ఏప్రిల్ 14వ తారీఖు రవి జన్మంలోకి రావడం. ఇక దాంతోపాటు ఏప్రిల్ 10 బుధుడు వక్రీకరించి వెనక్కి వెళ్తున్నాడు, మీనరాశిలోకి ద్వాదశంలోకి వెళ్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ప్రధానమైనటువంటి 4 గ్రహాలు మారుతున్నాయి. మరి అలాగే పెద్ద గ్రహాలైనటువంటి బృహస్పతి కానీ, రాహుకేతువులు కానీ, శని కానీ మార్పు సంభవించలేదు. మరి దీని ఆధారంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ద్వాదశంలోకి వస్తున్నాడు. అది కూడా 20వ తారీఖు తర్వాత, అంటే పూర్వార్ధమంతా కూడా అంగారకుడు ఏకాదశంలో ఉండడం వల్ల మొదటి 20 రోజులు కూడా మంచి అనుకూలత ఉంటుంది. ఏ పనైనా కూడా ఆలోచనాత్మక ధోరణి, ప్రతి విషయంలో కఠినంగా వ్యవహరించడం, చుట్టూ ఉన్న వాళ్ళతో కొద్దిగా కఠినంగా మాట్లాడడం, అయినప్పటికీ కూడా తాము అనుకున్న పనులు సాధించడంలో విజయం సాధిస్తారు. ప్రతి నిర్ణయం వెనుక కూడా ఒక శ్రమ పడి మరి ఆ విజయాన్ని సాధిస్తారు. ఇక దాంతోపాటు 20వ తారీఖు తర్వాత ద్వాదశంలోకి వెళ్తున్నాడు కాబట్టి కొంత అధిక ధన వ్యయాల వల్ల, వ్యక్తిగతమైనటువంటి ఖర్చుల వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం సూచిస్తుంది. ఏదైనా కూడా మానసికంగా దృఢంగా ఉండండి. నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ధనాధిపతి అయినటువంటి శుక్రుడు ఇక్కడ మనం చూసుకుంటే ద్వాదశంలోంచి జన్మంలోకి రావడం 25వ తారీఖు తర్వాత వస్తుంది. అంటే దాదాపుగా మాసం గడిచిపోతుంది. చివరిలో ద్వాదశంలో శుక్రుడు ఉండడం వల్ల విలాసాలయందు వ్యయం ఎక్కువ చేస్తారు. అనవసర ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. లేదంటే ఆర్థికపరమైనటువంటి వ్యవహారికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. విలాసాలయందు కొంత ఆసక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. విలాసాలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇక కుటుంబపరమైన విషయాలు చూసుకుంటే తృతీయాధిపతి బుధుడు ద్వాదశంలో ఉన్నాడు. అలాగే జన్మంలోంచి ద్వాదశంలోకి వెళ్తున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే 2 స్థానాలు కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తాయి. అయితే పూర్వార్ధం కంటే ఉత్తరార్ధం, అంటే 10వ తారీఖు తర్వాత ద్వాదశంలోకి రాహువుతో కలిసి ఉండడం వల్ల బుధుడు దుర్వార్త శ్రవణాలు, దగ్గర బంధువులకు అనారోగ్యాలు, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పూర్వార్ధమే కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఉత్తరార్ధం చాలా చికాకులు కలిగించే అవకాశం ఉంది. బుధుడి వల్ల రుణ బాధ కూడా ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇక స్థిరాస్తుల విషయంలో కూడా ప్రస్తుతం అయితే స్థిరాస్తులు కొనుగోలు కానీ, వాహనాల కొనుగోలు కానీ అనుకూలిస్తుంది. ప్రయత్నం చేయండి, ముందడుగు వేయండి. దానిలో కొంత అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది, అనుకూలత కలుగుతుంది. ఇక విద్యార్థుల గురించి చూస్తే రవి వచ్చేసి జన్మంలోకి వస్తున్నాడు. ఇది కొంత అనుకూలమైన విషయం. అందుట్లో ఉచ్చస్థితిలోకి రవి రావడం వల్ల విద్యార్థులు మంచి ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకుంటారు. సమస్యలనున్నా కూడా పరిష్కారం దిశగా అడుగులు వేస్తారు. నిర్ణయాలు తీసుకొని విద్యార్థులు కొత్త రంగాలలో ప్రవేశించి మంచి విజయాలు సాధిస్తారు. ఇక దాంతోపాటు
సంతానపరమైన విషయాలలో సంతాన లేమితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేషరాశి వారికి సంతాన యోగం కలిగే అవకాశం ఈ మాసం ఎక్కువగా సూచిస్తుంది. ఇక అధిక ఖర్చుల వల్ల రుణ బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. శత్రు బాధ కూడా ఎక్కువగా ఉంటుంది. మీ దగ్గర ఉన్న వాళ్ళు మీతో శత్రుత్వం పెంచుకొని సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. కుటుంబపరమైన విషయాల్లో భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం పూర్వార్ధం కంటే ఉత్తరార్ధం ఉంటుంది. మాసాంతంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. ఏదైనా ప్రశాంతంగా ఉండి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి వాదోపవాదాలకు దిగకుండా ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి కుజుడు ద్వాదశంలోకి వస్తున్నాడు. మరి ద్వాదశంలోకి రావడం వల్ల 20వ తారీఖు వరకు కూడా ఆరోగ్య విషయంలో పెద్ద సమస్యలు అయితే ఉండకపోవచ్చు. 20 తర్వాత కొంత ఆరోగ్యంలో చికాకులు, ముఖ్యంగా రక్తానికి సంబంధించి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. నేత్ర సంబంధమైన ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక కుటుంబపరమైన విషయాలు చూసుకున్నట్టయితే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. ఆర్థిక అనుకూలతలు కూడా కుటుంబంలో ఒకరి నుంచి ఒకరికి ఉంటాయి. ఇక పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు కానీ, స్థలాలు కానీ, వాహనాలు కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. సాంకేతిక రంగాలు, కంప్యూటర్ రంగాలకు సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కొత్తగా ఇన్వెషన్స్ కూడా చేసే అవకాశం వీరికి ఎక్కువగా సూచిస్తుంది. దాంతోపాటు రక్షణ రంగాలు కూడా మంచి అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు ఉత్తరార్ధంలో దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా కొంత తొలగిపోయి వ్యవసాయంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే చేతి పరిశ్రమల వారికి కొంత మిశ్రమమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబపరమైన వ్యక్తిగతమైనటువంటి అనవసర ఖర్చుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకొని అక్కడ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే దత్త దేవాలయ దర్శనం కూడా చేసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. వీలైతే సర్పపాష్పత అభిషేకం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క 2024 ఏప్రిల్ మాస ఫలితాలు. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.